హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి జియో ఒక గుడ్ న్యూస్ మనకి ప్రకటించిందనమాట. ఆ గుడ్ న్యూస్ అనేది ఏందనేది నేను చెప్తాను. సో దానికంటే ముందు నేను రోజు చెప్తున్నాను, విసిగెత్తకండి మీరు. సో కొత్తగా ఎవరైనా నా వీడియోని చూస్తారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఒకసారి ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఒక న్యూ ఛానల్ లింక్ అని చెప్పేసి ఒక లింక్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మిమ్మల్ని నా న్యూ ఛానల్లోకి తీసుకెళ్తుంది. సో ఈ న్యూ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చెక్ చేయండి, వీడియోస్ చెక్ చేయండి. అండ్ ఇక్కడ కంటెంట్ చూసిన తర్వాతే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. సో ఇలా వస్తుంది కదా. సో ఇలా రాగానే మీరు సబ్స్క్రైబ్ అయినా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఇలా ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే నా న్యూ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ అయిపోయినట్లు. సో న్యూ ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి అండ్ గ్రోతింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఏంటంటే మనకి జియో ఫ్రీ కాల్స్, ఫ్రీ ఇంటర్నెట్ అనేది ఇస్తుంది కదా. సో అలా ఇవ్వడం ద్వారా మిగతా టెలికాం రంగం అంటే మిగతా సిమ్స్ కూడా, అదర్ సిమ్స్ ఉన్నాయి కదా. సో ఆ సిమ్స్ అన్నీ వాళ్ళు కూడా ఆఫర్స్ అనేటివి రిలీజ్ చేశారు. సో మీకు ప్రైమ్ ఆఫర్ గురించి తెలిసిందే, జియోకి సంబంధించిన ప్రైమ్ ఆఫర్ తెలుసు అనుకుంటా. సో తెలియని వారి కోసం ఒకసారి చెప్తాను. సో ఫ్రెండ్స్, ఏం లేదు, జియో ప్రైమ్ ఆఫర్ అంటే మనము 99 తోటి రిజిస్టర్ అవ్వాలన్నమాట జియో ప్రైమ్లో. సో రిజిస్టర్ అవుతే మనకి మార్చి 31 తర్వాత మనకి డేటా అనేది అయిపోతుంది కదా, అంటే ఫ్రీ ఆఫర్ అనేది అయిపోతుంది కదా. సో అది అయిపోయిన తర్వాత మీరు 303 కానీ ఇట్లా ఆఫర్స్ ఇస్తారనమాట. సో ఆఫర్స్ తోటి రీఛార్జ్ చేసుకుంటే మీకు మంత్ మొత్తం ఫ్రీ కాల్స్, ఫ్రీ డేటా అనేది ఉచితంగా వస్తుందన్నమాట. సో అట్లా మీరు రీఛార్జ్ చేసుకోవడం అనేది ప్రైమ్ ఆఫర్ కింద పెట్టారు. సో అది ఎప్పటి వరకు అంటే వచ్చే సంవత్సరం 2018 మార్చ్ 31 వరకు ఆ ఆఫర్ అనేది ఉంటుంది. సో దాన్ని ప్రైమ్ ఆఫర్ కింద తీసుకున్నారు. సో ఇప్పుడు ఈ గుడ్ న్యూస్ ఏంటంటే ఆ ప్రైమ్ ఆఫర్లో మనకి డిస్కౌంట్స్ చేయడం జరిగింది. సో అదేంటనే నేను చెప్తాను ఇప్పుడు మీకు. సో ఏం లేదు, ఆ ప్రైమ్ ఆఫర్ గురించి మీరు జియో మనీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో జియో మనీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఓపెన్ చేద్దాం. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో ఈ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు రిజిస్టర్ చేసుకోమని చెప్పేసి మీకు అడుగుతుంది. సో రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పిన్ అనేది అడుగుతుంది. సో మీరు మీ పిన్ అనేది ఇచ్చేసుకోవచ్చు. సో ఇక్కడ రాంగ్ పిన్ ఎంటర్ చేశాను. సో పిన్ అనేది ఇచ్చేసాను. సో ఇచ్చిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇంతకుముందుకు ఏంటంటే మనకి జియో ప్రైమ్ ఆఫర్ అనేది రిలీజ్ చేసింది కదా. సో ఆ ఆఫర్ రిలీజ్ చేసినందుకు మనకు మిగతా సిమ్స్ ఉన్నాయి కదా, సో ఎయిర్టెల్, ఐడియా అలాంటివి, అవి కూడా ఆఫర్స్ రిలీజ్ చేశారనమాట. సో దాంతో జియో సబ్స్క్రైబర్స్ అంటే జియో యూజర్స్ని కోల్పోకుండా ఉండడానికి జియో ఇంకొంచెం బెనిఫిట్స్ ఇచ్చిందనమాట. సో అదేంటనేది చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కూడా, 50 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ జియో పేమెంట్. సో ఏం లేదు, జియో పేమెంట్ అంటే మీరు జియోలో ట్రాన్సాక్షన్ చేస్తారు కదా, అంటే రీఛార్జ్ చేసుకోవడం కానీ ఏమైనా చేస్తారు కదా. సో అప్పుడు చేసినప్పుడు ప్రతి పేమెంట్కి మీకు 50 రూపీస్ అనేటివి క్యాష్ బ్యాక్ వస్తుంది. సో దీనికి ఒక లిమిట్ ఉంటుంది, ఏంటంటే 100 రూపీస్ కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రమే మీకు అంటే క్యాష్ బ్యాక్ రావడం అనేది జరుగుతుంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇక్కడ రీఛార్జ్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ ఇచ్చాను. క్లిక్ ఇచ్చినట్లయితే మీకు నెంబర్ అడుగుతుంది. సో ప్రొసీడ్ అని చెప్పేసి ఇచ్చేస్తాయి, నెంబర్ ఇచ్చేసి. సో ఇక్కడ చూడండి మీకు కనిపిస్తాయి జియో ఎంఆర్పి అని చెప్పేసి 149 ప్లాన్ అని చెప్పేసి వచ్చింది కదా. సో ఇక్కడ కింద మీకు చూడండి ఎలిజిబుల్ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వోచర్ అని చెప్పేసి మీకు చూపిస్తుంది అనమాట. దేనికైతే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ పొందుతారో దానికి ప్రతి ఒక్క దానికి మీకు అలా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి ఎంఆర్పి 19 తోటి అనే దానికి క్యాష్ బ్యాక్ అనేది లేదు, ఇక్కడ 49కి కూడా లేదు, అండ్ ఇక్కడ 96కి కూడా లేదు. సో ఇదేంటంటే వీటికి ఉండవు అన్నమాట. అండ్ మీరు జియో రిజిస్టర్ అవుతారు కదా. సో జియో రిజిస్టర్ అయ్యేటోళ్ళకి కూడా ఇక్కడ 99 తోటి రిజిస్టర్ అవుతే అప్పుడు మీకు కూడా క్యాష్ బ్యాక్ అనేది 50 రూపీస్ వస్తుంది, అంటే మీరు 49 తోటి రిజిస్టర్ అయినట్టు. సో ఇక్కడ రీఛార్జ్ చేసుకుంటే కూడా 301 తోటి రీఛార్జ్ చేస్తే మీకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అంటే మీరు ఎంతతోటి అంటే 200 చేంజ్లో మీరు రీఛార్జ్ చేసుకున్నట్టు. సో అలా మనకి జియో అనేది ఒక ఆఫర్ రిలీజ్ చేసింది. సో ఇది నిజంగా గుడ్ న్యూసే. సో ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో, నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి జియో గురించి.
అండ్ నా కొత్త ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. ఎందుకంటే నా కొత్త ఛానల్ గ్రోతింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది. దాంట్లో వీడియోస్ కూడా ఇప్పటి నుండి ఏంటంటే నేను 500 సబ్స్క్రైబర్స్ అయ్యాక ఒక 3 వీడియోస్ డైలీ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందులో టైం టేబుల్ ఉంటుంది అనమాట. సో టైం ప్రకారం వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా నా కొత్త ఛానల్ విజిట్ చేయండి, విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.